మీరు మీ ఇంట్లో వారి హెల్త్ గురించి లేక మీ భర్త ఆయుష్ గురించి ఎప్పుడు ఏదైనా భయం వెంటాడుతుందా? నిద్రలో ఏదైనా చెడు జరుగుతుంది అని భయంతో మెలకువ వస్తుందా? ఇతా ఆగండి, దీనికి కారణం మీరు చేస్తున్న తప్పు. మీరు యమధర్మరాజుని చూసి కేవలం ప్రాణాలు తీసే దేవుడు అని భయపడుతున్నారు. అయ్యో మాకేమి అవుతదు అని దిగులు పడుతున్నారు. కానీ ఆయన కేవలం ప్రాణాలు తీసేవారు కాదు, ధర్మంగా ఉండేవారి ఆయుష్ని పెంచి కాపాడే ధర్మరాజు. వస్తున్న సోమవారం రోజు దీనికి సరైన పరిష్కారముంది. మీ మనస్సులో ఉన్న ఆయుష్ భయం పోయి మీ కుటుంబానికి రక్షణ రావాలంటే ఆ రోజు ఉదయం శివపార్వతుల ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టండి. తండ్రి, నా కుటుంబాన్ని ధర్మంగా చూసుకుంటున్నాను, మాకు ధైర్యాన్ని ఆయురారోగ్యాలు ఇవ్వండి అని ప్రేమతో అడగండి. ధర్మంగా ఉండేవారి కుటుంబాలను యమధర్మరాజు ఎప్పుడూ కాపాడుతారు. మహాపతివ్రత అయిన సావిత్రీదేవి తన భర్త ప్రాణాలు పోయిన క్షణంలో కన్నీరు పెట్టుతూ వెనకడుగు వెయ్యలేదు. సాక్షాత్తు యమధర్మరాజు ఎదురుగా నిలబడి తన ధర్మంతో, తన మాటల చాతుర్యంతో ఆయన్ని ఆశ్చర్యపరిచారు. ఆమె ధైర్యానికి, ఆమె పతివ్రత్య ధర్మం చూసి ఆ యమధర్మరాజు కూడా ఆమె ముందు తలవంచి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చారు. చూశారా, ఒక ఆడపిల్ల తన ధర్మం మీద నిలబడితే మరణం కూడా ఆమె ముందు ఓడిపోతుంది. దీనిలోని సైన్స్ ఏంటి అంటే, మనం ఎప్పుడూ భయంలో ఉన్నప్పుడు మన బ్రెయిన్లో ఆమిగ్డలా యాక్టివేట్ అయ్యి కార్టిసాల్ హార్మోన్ను పీక్లో రిలీజ్ చేస్తుంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని పూర్తిగా వీక్ చేస్తుంది. కానీ మనం ధర్మం మరియు ధైర్యంతో ఉన్నప్పుడు బ్రెయిన్లో ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి మన సెల్స్లో ఉన్న టెలోమియర్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇది ఫిజికల్గా మన ఆయుష్ని పెంచుతుంది. కాబట్టి మీ కుటుంబంలో భయం పోయి ఆయుష్ పెరగాలంటే లైక్ చేయండి. ఎప్పుడూ భయపడే ఫీమేల్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కమెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. నో ద వై బిఫోర్ యూ వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.